స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి హిందూ దేవాలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజ సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య విష్ణువు, అప్ప శివుడు అని పేర్లు సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. కేరళలోని శబరిమల హిందువుల ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పిలుస్తారు. శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కెలుతుపులలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చాన్ కోవెల్లో పుష్కర పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పన్ పూజిస్తారు. శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా 5 కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక వైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవురులతో దర్శనమిస్తాడు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలను కూడా దర్శించవచ్చును. మహిషి కథనం. మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది: శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది. మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ. అయ్యప్ప జననం. చైత్రమాసం ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు. జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతి. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నం నందు శాస్త్ర అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారమే పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలలతో శిశు రూపంలో అవతరించాడు. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్త, ధర్మనిష్ట, లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించిన తన భక్తులు ఏ ధర్మాలను పాటించాలో, ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గసూత్రాలు ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకు ధర్మశాస్త్ర అని పేరు కూడా ఉంది. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తున్న పంతల దేశాధిపతుడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచి రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురముకు తీసుకువెళ్ళాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయస్సు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తారు. రాజు గురువు అయ్యప్పను అవతార పురుషుడని గుర్తిస్తాడు. ఆయన అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణమున కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యాభ్యాసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అనే నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నే వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. మహిషవధ. అడవిలో నారదుని మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరు ఇద్దరి మధ్య జరిగే యుద్ధమే వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైన ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎగిదిరించాడు. అయ్యప్ప మహిషీల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరిగొట్టడతాడు. ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయన్ను
స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిలై నా